హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెకానికల్ అబ్బాయి. ఇది హుండై న్యూ క్రెటా 2025 మోడల్. కస్టమర్ కంప్లైంట్ వచ్చి నాకు రివర్స్ పార్కింగ్ సెన్సార్ పనిచేయలేదు, కస్టమర్ కంప్లైంట్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, రివర్స్ గేర్ వేస్తాను. ఓకేనా, చూడండి ఆర్ సింబల్ పడింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. రివర్స్ పార్కింగ్ సెన్సార్ పనిచేయలేదు కాబట్టి సింబల్ వస్తుంది. ఫస్ట్ మనం ట్యాబ్ వేయాలి, స్టెప్ 1 మెథడు. చూడండి ఫ్రెండ్స్, ట్యాబ్ వేసిన తర్వాత చూడండి 4 సెన్సార్లు వచ్చి యాక్టివ్లో చూపిస్తూ ఉంది. ఓకేనా, అంటే రివర్స్ పార్కింగ్ సెన్సార్ వచ్చి 4 పని చేయలేదు. ఇలాగ 4 సెన్సార్లు పని చేయకపోతే ఒకటి ఫ్యూజ్ ఉంటుంది, రెండవది వైరింగ్ ఉంటుంది, మూడవది సెన్సార్ ప్రాబ్లం ఉండొచ్చు, నాలుగవది బీసీఎం ప్రాబ్లం ఉండొచ్చు. ఓకేనా, ఈ 4లో ఫస్ట్ మెథడ్ వచ్చి ఫ్యూజ్ చెక్ చేయాలి. ఓకేనా, ఆ ఫ్యూజ్ చెక్ చేస్తే మీకు ఫ్యూజ్ బాగుంటే తర్వాత వెనకాల బంపర్లు అని ఇప్పి చూడాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఫ్యూజ్ చెక్ చేస్తాం, ఫ్యూజ్ బాగుంటుందో చూస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, ఈ ఫ్యూజ్ ఏ ఫీజు వస్తుంది చెక్ చేయాలంటే ఫస్ట్ దీనికి సంబంధించింది వైరింగ్ డయాగ్రామ్ ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఈ టైంలో పోయేసి చూడండి పార్కింగ్ డిస్టెన్స్ వార్మింగ్ పీడీడబ్ల్యూ సిస్టమ్ ఉంది కదా, క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, సిమెట్రిక్ డయాగ్రామ్ ఉంది కదా, క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, డయాగ్రామ్ ఓపెన్ చేశాను. చూడండి, ఇక చూడండి ఫ్రెండ్స్, మాడ్యూల్ 5 ఉంది కదా, ఫీజ్ నెంబర్ 35 మాడ్యూల్ 5 ఉండదు. ఓకేనా, అది చూడండి ఫ్రెండ్స్, పీడీడబ్ల్యూ పవర్ ఉంది. ఓకేనా, ఆ రివర్స్ పార్కింగ్ సెన్సార్కి మెయిన్ పవరు ఈ ఫీజు నుంచే రావాలి. ఓకేనా, ఈ ఫీజు బాగుందా మనం ఫస్ట్ చెక్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, చెక్ చేసి చెప్తాను ఫ్రెండ్స్, పోయిందా చూసి చెప్తాను. ఇది చూడండి ఫ్రెండ్స్, ఫీజు నెంబర్ కౌంటింగ్ వచ్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫీజు వస్తుంది 35 ఫీజు వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఈ ఫీజు బాగుందా లేదా మనం చెక్ చేయాలి ఫస్ట్. ఓకేనా, దానికి వచ్చి మేము ఫస్ట్ పవర్ చెక్ చేయాలి. ఓకేనా, చెక్ చేసి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఇదే 35 ఫీజు వచ్చి వన్ సైడ్ వచ్చి ఫస్ట్ చెక్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, 2 వోల్టేజ్ వస్తుంది, 2 వోల్టేజ్. ఓకేనా, తర్వాత వచ్చి ఈ పక్క చెక్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, 0 వోల్టేజ్. ఓకేనా, వోల్టేజ్ రాలేదు. ఓకేనా, అయితే ఈ ఫీజు బ్రోకెన్ అయినది, అది చెక్ చేస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ ఫీజు అయిపోయిపోతాను చూడండి. రిమూవ్ చేయాను. చూడండి ఫ్రెండ్స్, ఫీజు వచ్చి బ్రోకెన్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఫీజు బ్రోకెన్ అయిపోయింది. ఓకేనా, కట్ అయిపోయింది ఫీజు. ఈ ఫీజు మారిస్తే మనకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఫీజు బాగుందా లేదా చెక్ చేసేదానికి మల్టీమీటర్ ద్వారా చూడండి. మల్టీమీటర్లో వచ్చి కంటిన్యూటీ సెట్ చేసుకొని ఒకటి పెట్టాలి. ఫీజు బాగుంటే మనకి బీ సౌండ్ వస్తుంది. చూడండి, ఇప్పుడు పెట్టుకోవాలి. ఫీజు బాగుంటే మనకి బీ సౌండ్ వస్తుంది, ఏ సౌండ్ రాలేదు అంటే ఈ ఫీజు బ్రోకర్ అయిపోయింది, ప్రాబ్లం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, బాగుండే ఫీజు తీసుకొచ్చినాను. ఫీజు బాగుండదు, చూడండి, బాగుంటే సౌండ్ వస్తుంది. నన్ను చూడండి, ఫీజు బాగుండదు. ఈ ఫీజు ఫిట్ చేసిన తర్వాత చెప్తాను ఫ్రెండ్స్ పనిచేస్తుంది లేదనేసి. చూడండి, ఈ ఫీజు పెట్టాను. ఓకేనా, ఫిట్ చేశాను. ఇది పనిచేస్తుంది లేదా చెప్తాను ఫ్రెండ్స్, స్కాన్ చేసుకొని. చూడండి ఫ్రెండ్స్, ఫీజు ఫిట్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, పనిచేస్తామంది. కెమెరా ఆ సింబల్ పూసింది, తర్వాత కెమెరా కూడా ఆన్ అయింది. ఓకేనా, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఫ్రెండ్స్. డన్. మళ్ళీ రివర్స్. ఓకే, డన్.